అండి, వెల్కమ్ టు గాయత్రి నందూస్ కిచెన్. ఇవాళ ఒక టేస్టీ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఏంటా అనుకుంటున్నారా? హల్వా ఇడ్లీ అండి. హల్వా ఇడ్లీ అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు, కానీ పాతకాలంలో అంటే అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఈ హల్వా ఇడ్లీ అనేది చాలా ఫేమస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీ కూడా అండి. తక్కువ ఆయిల్తో ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే పచ్చిశనగపప్పుని ఒక 2 టీ స్పూన్ని ఒక అర్ధగంట సేపు నానపెట్టుకొని చేత్తో అలా గుచ్చితే 2 ముక్కలు అవ్వాలి, అలా నానితే సరిపోతుంది. ఇలా నానపెట్టుకున్న పప్పుని చిన్న బాండీలో కానీ మూకుడులో కానీ వేసేసుకొని వాటర్ ఏం లేకుండా తీసి పప్పుని వేసేసుకుందాం. ఫస్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత పప్పు ఉడకడానికి తగినంత వాటర్ వేసేసుకుందాం. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పప్పుని కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం చేత్తో అలా నలిపితే నలగాలి, అలా ఉడికితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. అలా చేత్తో నలిపితే నలిగిపోయింది. మరి ఎక్కువ మెత్తగా ఉడికిపోకూడదు. అలా ఉడికించుకున్న పప్పుని వాటర్ ఏం లేకుండా తీసి పక్కన పెట్టుకుందాం. ఈ హల్వా ఇడ్లీకి 100 గ్రాములు బెల్లం తురుము తీసుకుంటున్నానండి. మీరు చేసే క్వాంటిటీని బట్టించి స్వీట్ అనేది ఉంటుంది. ఇక్కడ తురుము పెట్టుకున్న బెల్లంతో చేస్తున్నాను. మనం పొడి చేసుకున్న బెల్లం అయినా కూడా అక్కడక్కడ పెద్ద పెద్ద ఉండలుగా ఉండిపోతుంది. అందువల్ల చూపిస్తున్న విధంగా తురుము పెట్టుకున్న బెల్లం అయితే తొందరగా కరుగుతుంది. అలాగే వాటర్ కూడా మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. తీపి అనేది మనం హల్వా ఇడ్లీకి సరిపడంత ఉంటుంది. వాటర్ వేసుకున్నట్లయితే బెల్లం తొందరగా కరుగుతుంది, కానీ స్వీట్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల చూపిస్తున్న విధంగా బెల్లంలో నేను ఒక 4 టీ స్పూన్లు వాటర్ మాత్రం వేసుకొని బెల్లం బాగా కరిగించేసుకున్నానండి. పాకం అయితే ఏం పట్టట్లేదు. ఇలా బాగా కరిగించుకుంటే సరిపోతుంది. అది కూడా ఎందుకు అంటారా, ఇందులో నలతలు ఏమన్నా డస్ట్ ఏదన్నా ఉన్నట్లయితే కూడా మనము నీట్గా కరిగించుకొని ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుందనేసి. ఇలా చూపిస్తున్న విధంగా బెల్లం అయితే బాగా చక్కగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఇడ్లీ పిండి అయితే ఫ్రెష్గా ఉండే ఇడ్లీ పిండి గట్టిగా రుబ్బుకునింది ఉండాలండి. వాటర్గా ఉండకూడదు, జారుడుగాను ఉండకూడదు. ఇలా గట్టిగా రుబ్బుకున్న పిండిలో మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ సాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం డస్ట్ ఏదన్నా ఉన్నట్లయితే కూడా నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఒకేసారి బెల్లం నీళ్ళన్నీ వేసేసుకోకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం ఇడ్లీ పిండికి ఎలా జారుడుగా ఉండాలి చూస్తే తెలుస్తుంది కదా. ఒకేసారి వేసేసుకున్నట్లయితే మరీ పలచగా అయిపోతుంది. అందువల్ల చూసుకొని వేసుకుందాం. ఇక్కడైతే నాకు 100 గ్రామ్స్ బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి. నేను అస్సలు వాటర్ అయితే 4 టీ స్పూన్లు వేసాను, ఎక్కువ వేయలేదు. ఇలా చూపిస్తున్న విధంగా బెల్లం కరిగించుకునే నీళ్ళంతా వేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకండి. ఇలా బాగా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు సగభాగం పిండి మాత్రం తీసుకుంటున్నాను. అలాగే మనం ఉడికించుకున్న పచ్చిశనగపప్పుని సగభాగం వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకుందాం. అలా చేసుకున్న తర్వాత ఇందులోని పచ్చి కొబ్బరి పొడి కానీ లేదు అంటే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి పొడి మిక్సీ జార్లో పట్టుకుంది ఒక 1/2 కప్పు వేసుకుంటున్నానండి. 1/2 కప్పు అయితే గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్నాను. ఇలా పచ్చి కొబ్బరి పొడి కూడా వేసేసుకున్న తర్వాత పిండిలో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా యాలకులు కూడా 1 టీ స్పూన్ వేసుకుందామండి. నేనైతే సోడా అసలు ఏం వేయట్లేదు, డైరెక్ట్గా అలా పెట్టేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంది. మీరు ఇడ్లీ పిండి కాకుండా ఉట్టి బియ్యం పిండితో ట్రై చేసినట్లయితే గట్టిగా వస్తాయి హల్వా ఇడ్లీ అనేది. ఇలా ఇడ్లీ పిండితోనే చేస్తేనే హల్వా ఇడ్లీ కరెక్ట్గా ఉంటుంది. మనం మామూలుగా ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా నెయ్యి రాసుకుంటే ఈ హల్వా ఇడ్లీ అనేది ఫ్లేవర్ బాగుంటుంది, కమ్మగా ఉంటాయి ఇడ్లీలు కూడా. ఇలా ప్లేట్స్కి అంతా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పిండి మొత్తం ఫుల్గా వేయకూడదండి. ప్లేట్స్కి కొంచెం భాగం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఎందుకంటే మనం పైన కొంచెం గార్నిష్ చేసుకున్నప్పుడు పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. అందువల్ల కొంచెం తగ్గించి పిండి వేసుకుందాం. ఇలా ఇవంతా వేసేసుకున్న తర్వాత ఉడికించుకున్న పప్పు కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా హల్వా ఇడ్లీ పైన కొద్దిగా గార్నిష్ చేసేసుకుందాం పప్పుని పైన కొంచెం. ఇలా వేసేసుకొని అలాగే కొబ్బరి తురుము పొడి కూడా వేసేసుకుందాం. కొంచెం అలా చేస్తే బాగుంటుంది, కేక్ టైప్లో ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మామూలుగా ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉడకాల్సిన, మనకి ఇడ్లీ ఉడకడానికి ఎంత సమయం పడుతుందో అంతే అండి. కాకపోతే ఒక 15 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుందాము. పిండి ఎక్కడా కూడా మెత్తగాను అలా ఉండకుండా.
ఇలా బాగా 15 నిమిషాల పాటు ఉడికిపోయి కొద్దిగా ఆవిరి చల్లారిన తర్వాత తీసినట్లయితే చూస్తున్నారు కదా, చేత్తో అలా పట్టుకుంటే అంటుకోకూడదు. అలా ఉందంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే అండి. ఇప్పుడు ఉడికించుకున్న హల్వా ఇడ్లీని వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తిన్నా ఇన్స్టెంట్గా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.